హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, నన్ను చాలా రోజుల నుంచి కొంతమంది ఫోన్ నెంబర్స్ అయితే అడుగుతున్నారు అనమాట. నేనైతే అంత డైరెక్ట్గా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వలేను. కాకపోతే మీకు ఎలా ఫోన్ చేస్తే నాకు రీచ్ అవుతారు అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. సో మీ యొక్క ప్రతి ఒక్క నెంబర్ ఎవరు చేసినా సరే నేనైతే ఈ విధంగా చేస్తే నేను ఖచ్చితంగా మీ యొక్క కాల్ అనేది లిఫ్ట్ అయితే చేస్తాను అనమాట. ఎందుకంటే నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి డైరెక్ట్గా అయితే ఇవ్వలేను. అలా ఇస్తే నాకు యూట్యూబ్ రూల్స్కి అతిక్రమించినట్టు అయితే అవుతుందన్నమాట. సో అందుకోసమే సపరేట్గా మీకోసం నాకు ఎలా కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ముందుగా చూసుకున్నట్టయితే మీరు ప్లేస్టోర్లో వెళ్ళండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో డైరెక్ట్గా కాల్ మీ 4 అని మీరైతే టైప్ చేయండి. టైప్ చేసిన కిందనే మీకైతే కింద చూపిస్తుంది కదా కాల్ మీ 4 ద ఫోన్ కన్సల్టేషన్ యాప్ అని. డైరెక్ట్గా దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి ఏం లేదని ఇప్పుడైతే నేను క్లియర్గా చెప్తాను. సో వన్స్ ఇది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఎలా చేస్తే నాకు రీచ్ అవుతారు. సో ఎందుకంటే కొంతమంది అర్జెంట్ సిచ్యువేషన్లో నాకు ఫోన్ చేయాలని ఉంటారనమాట. ఎందుకంటే ఆ యొక్క మొబైల్ షాప్లో ఉండి కానివ్వండి, తర్వాత ల్యాప్టాప్ షాప్లో ఉండి కానివ్వండి. సో అలాంటప్పుడు ఈ యొక్క మొబైల్స్ ఏది తీసుకోవాలనేది మీకైతే కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ యొక్క ఫోన్ నెంబర్ లేకపోతే మీకైతే చాలా కష్టం అయితే అవుతుందన్నమాట. ఈవెన్ మీరు కామెంట్ చేసినా నా దగ్గర నుంచి రిప్లై రావచ్చు రాకపోవచ్చు. అందుకోసం ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను అనమాట. డెఫినెట్గా మీరు ఈ పద్ధతి ద్వారా చేస్తే నేను ఖచ్చితంగా మీ యొక్క కాల్ అనేది లిఫ్ట్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ యాప్ చూసుకున్నట్టయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరైతే ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఫిలప్ చేయాలన్నమాట. ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అగ్రీ కింద మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మీకైతే ఒక ఈ యొక్క మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఐ మీన్ ఈ యొక్క ఓటీపీ పాస్వర్డ్ అయితే వస్తుంది. డైరెక్ట్గా మీరైతే అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఎప్పుడైతే నాకు మెసేజ్ వచ్చింది, మెసేజ్ వచ్చిన తర్వాత 9807 అనమాట. ఒకసారి నేనైతే వెరిఫై చేస్తున్నాను. వెరిఫై చేసిన వెంటనే మనకు మీ నేమ్ ఇవన్నీ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ ఏమైనా పర్మిషన్స్ వస్తే డైరెక్ట్గా అలో అయితే చేసేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడైతే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో డైరెక్ట్గా నా యొక్క ప్రొఫైల్ కింద చూసినట్టయితే మీకు ఫోన్ నెంబరు, అలాగే ఇక్కడ చూసినట్టయితే మీరు ఏం చేస్తున్నారు, మీ పేరు, తర్వాత ఏమనే పేరు యూజర్ నేమ్ యూజ్ చేస్తారో అవన్నీ మీరు సింపుల్గా అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకైతే ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నన్ను ఫోన్ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, పైన చూసినట్టయితే మీకు సర్చ్ ఫర్ కన్సల్టెంట్ యాప్ అని ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా సర్చ్ బార్లో. అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా తెలుగు టెక్ లాంచ్, మన ఛానల్ నేమ్ ఉంది కదా తెలుగు టెక్ లాంచ్ అని ఇక్కడైతే మీరు టైప్ చేసేయండి. టైప్ చేసిన వెంటనే మీకైతే ఫస్ట్లోనే నా యొక్క నేము అంటే నా యొక్క ఛానల్ నేమ్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు సింపుల్గా ఇక్కడ 10 రూపీస్ పర్ మినిట్ అని ఉంది కదా. సో ఇది నేనైతే చేంజ్ అప్పుడైతే చేస్తూ ఉంటాను కొంత టైంలో. అది కూడా మీ పైన అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. డైరెక్ట్గా నాకు కాల్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు క్లిక్ అయితే చేయండి. నేనైతే ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉంటాను. 24/7 డేస్ ప్రతి ఒక్క రోజు ఆన్లైన్లో అయితే ఉంటాను అనమాట. ఇక చూసినట్టయితే ఇన్సఫిషియంట్ ఫండ్స్ అయితే ఉంది. సో ఇలా చేయడానికి మీరు ముందుగా ఈ యొక్క బ్యాలెన్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళండి, లేకపోతే ఇక్కడ వాలెట్లోకి రండి. వాలెట్లో వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు యాడ్ మనీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ మనకు 0 రూపీస్ అయితే ఉంది. యాడ్ మనీ పైన క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క ఎంత అనేది కావాలనేది మీకైతే కంప్లీట్గా మీ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. మీకు 5 రూపీస్ అంటే 5 రూపీస్, 10 రూపీస్ అంటే 10 రూపీస్, లేకపోతే 50 అంటే 50 రూపీస్ అనమాట. సో ఇలా మీరు ఒక్కసారి యాడ్ చేసి పెట్టుకుంటే నాకే కాదు, మీరు ఎవరికి ఏ యూట్యూబర్ కైనా ఉంటే వాళ్ళకైతే కాల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ యాడ్ మనీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు పేటిఎం ఉంటే పేటిఎం, లేకపోతే ఫోన్పే ఉంటే ఫోన్పే, ఆ యొక్క పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వండి. ప్రొసీడ్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఓటీపీ జనరేట్ అయిపోయిన వెంటనే మీకు ఈ యొక్క అమౌంట్ బ్యాలెన్స్ అనేది మీకైతే ఇక్కడైతే వస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఈ యొక్క ఓటీపీ అనేది ఇస్తాను. 372980 372980. ఒకసారి వెరిఫై చేసేయండి. సో ఈ రకంగా మీ దగ్గర డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు, లేకపోతే మీకు డైరెక్ట్గా ఈ యొక్క యూపీఐ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే డైరెక్ట్గా యూపీఐ నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మీకు మనీ అనేది యాడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నాకైతే కాల్ చేయండి. అప్పుడు రింగ్ అవుతుంది. నేనైతే డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ అయితే కాల్ లిఫ్ట్ చేస్తాను. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీ యొక్క ప్రాబ్లం అనేది నేను సాల్వ్ చేశానని అనుకుంటాను. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.